మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి కుబీర్ గ్రామంలో ఉన్నాము. ఈ కుబీర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే నిర్మల్ జిల్లాలోనే ఈ కుబీర్ గ్రామం అనేది ఒక మేజర్ గ్రామ పంచాయతీ. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఈ సర్పంచ్ బరిలో ఉన్న సమీనా ఖాన్ గారు ఇక్కడ ఈ సర్పంచ్ బరిలో ఉన్నారు కుబీర్ గ్రామం నుంచి. ఇప్పుడు ఈ ఎన్నికల గురించి పూర్తి వివరాలు ఈ సమీనా ఖాన్ గారికి ఇంటర్వ్యూ చేసి మనం తెలుసుకుందాం. దాంతోపాటు ఎంతో అనుభవం ఉన్న నాయకులు అని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఇప్పుడు పూర్తి వివరాలు ముజ్జుబాయ్ సమీనా ఖాన్ గారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, మీ ప్రచారం ఎలా సాగుతుంది దాని గురించి ఒకసారి చెప్పండి. సారు, నా పేరు మొహమ్మద్ ముజాహిద్ ఖాన్. కుబీర్ గ్రామ పంచాయత్ బరిలో సర్పంచ్గా మా భార్యను ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ప్రజలు మాకు స్వచ్ఛందంగా వచ్చి, మీరు అనుభవం ఉన్న వాళ్ళు మీరు నిలబడండి, మీరు గ్రామ సర్పంచ్గా నిలబడి మా సమస్యలు తీర్చండి అని స్వచ్ఛందంగా కోరుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా మేము ఇక్కడ ప్రచారం జోరుగా సాగుతున్నది. మా ప్రజలు కూడా సహకరిస్తున్నారు, మా గ్రామ ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అందరు కలిసి వాళ్ళ సమస్యలు అన్నీ తీరుస్తామని హామీలు ఇస్తూ మేము ప్రచారానికి ముందుకు సాగడం జరుగుతున్నది. సార్ చెప్పండి, మీ మేనిఫెస్టో ఏంటి, మీరు ప్రజలకు ఇచ్చే హామీలు ఏంటి, దాని గురించి ఒకసారి చెప్పండి. సార్, ముఖ్యమైన సమస్య, నేను ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరగడం జరిగింది. మేము చిన్నప్పుడు చూస్తుంటే మా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ఉండే ఇక్కడ. ఆ హాస్పిటల్ దగ్గర చిన్నప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ లేకపోతే ఆపరేషన్స్ కోసం ఎందరో మంది వచ్చి ఇక్కడ ప్రతిసారి ఒక 50 మంది 60 మంది ఇక్కడ వంటలు చేసుకుంటూ ఆపరేషన్లు ఫ్రీగా చేసుకొని వెళ్ళడం జరుగుతుండే. ఆ హాస్పిటల్ ఇవల్ల మూలగబడ్డది, నార్మల్ హాస్పిటల్గా ఏర్పడం ఉన్నది. గవర్నమెంట్ డాక్టర్ కూడా టెంపరీగా ఉన్నాడు. గతంలో మేము చూసినప్పుడు 5-6 డాక్టర్లు ఉంటుండే. మా పాపులేషన్ కుబీర్ గ్రామానికి ఒక 15,000 పాపులేషన్ ఉంది. సరౌండింగ్గా మాకు 42 జీపీలు ఉన్నాయి. ఇక్కడ ప్లేస్ కూడా బాగా ఉన్నది, కానీ ఎవరు దృష్టి పెట్టలే. మా మేనిఫెస్టో మెయిన్ ఎజెండా ఇక్కడ 50 పడకల ఆసుపత్రిని గవర్నమెంట్కు ప్రయత్నం చేసి తీసుకురావడం మెయిన్ ఎజెండా. రెండవ సమస్య, ఇక్కడ మా కూలీలు మేస్త్రీలు పనిచేస్తారు నయాబాదీలో, వాళ్ళకు 33 kV లైన్ ముఖ్యమైన సమస్య. 33 kV లైన్ పోతున్నది. ఎందరో ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, కానీ ఇక్కడ స్థానికులు ఎవరు తీయనీయకుండా అడ్డం పడుతూ అది ఆపడం జరుగుతున్నది. దానికి శాక్తుల అందరినీ కలుపుకొని ఏ విధంగా చేద్దామని ఆ లైన్లు తొలగించుదామని అది మెయిన్ ఎజెండా. అది రెండవ ఎజెండా. మూడవది ఏంటంటే, మా గ్రామము పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. ఎవరైనా పంటలు తెచ్చుకోవటానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. పానాది రోడ్లు లేవు. పానాది రోడ్లకు మేము దృష్టి పెడతాం. మళ్ళీ మా గ్రామంలో మురికి కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ అభివృద్ధి పనుల గురించి ఒకటి మా మేనిఫెస్టోలో. మూడవది ఏంటంటే, 15,000 పాపులేషన్ ఉన్న విలేజ్లో ఇప్పటి వరకు మా దగ్గర ప్లే గ్రౌండ్ లేదు పిల్లలకు ఆడుకోవటానికి. ఆ ప్లే గ్రౌండ్ కోసం నేను నా శాయశక్తుల కృషి చేస్తా. మళ్ళీ ఇంకొకటి, ఒక స్టేడియం కానీ, ఇంత పెద్ద పాపులేషన్ ఉన్నదానికి ఒక చిన్న స్టేడియం అయినా గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ఎజెండాలో ఉన్న విషయాలు ఇవి. మళ్ళీ మా హై స్కూలు చాలా పాతది. మా నాన్న వాళ్ళు చదువుకున్న హై స్కూల్, దానికి అభివృద్ధి ఎక్కువ చేయలేకపోయినారు. ఒక మోడల్ స్కూల్ కోసం కూడా ప్రయత్నం చేస్తాము. మళ్ళీ మూడవది, మా గ్రామము మారుమూల గ్రామం. మాకు సరౌండింగ్లో 6 కిలోమీటర్లకు మొత్తం మహారాష్ట్ర బార్డర్ ఉంది. ఆ బార్డర్కు వెళ్ళడానికి అన్ని సింగిల్ రోడ్లు ఉన్నాయి, డబుల్ రోడ్లు లేవు. ఈ సమస్యలు కూడా చెప్తాము. ఇంకొకటి ఏంటంటే, 2 సంవత్సరాలైంది మా కుబీర్ గ్రామంలో గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయింది. అంటే మేము ఫారెస్ట్ అంటే పక్కకున్నాం, గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు పంటలకు నీళ్లు తగ్గిపోతున్నాయి, బోర్లు పనిచేస్తలేవు. 2 సంవత్సరాలైంది. మా చెరువు కట్ట, మా గ్రామానికి తాగి ఉన్న చెరువు కట్ట తెగిపోయినాక కూడా ఎవరు దృష్టి పెట్టి దానికి ఆ చెరువుకి ఇప్పటివరకు నిర్మిస్తలేరు. అక్కడ నీళ్ళు ఆగుతలేవు. మా శాయశక్తుల కృషి చేసి నీళ్ళు ఆపి గ్రౌండ్ వాటర్ పెంచడానికి మా శాయశక్తుల కృషి చేస్తాము. ఇంకా సమస్యలు, ప్రజల సమస్యలు ఇంకా ప్రచారంలో జోరుగా సాగుతున్నాము. ఇంకా ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ఎజెండా మేము రాసుకొని మా శాయశక్తుల కృషి చేసి మేము అందరికీ సామాజికంగా అందరికీ న్యాయం చేసుకుంటూ, కుల మతం భేదం ఏం లేకుండా అందరికీ కలుపుకొని అభివృద్ధి చేస్తామని ఇది మా ఎజెండా. అదండి, ప్రజా సమస్యలని తన ఎజెండాగా మార్చుకొని ఈ బరిలో దిగుతూ ఉన్నారు మన ఖాన్ సాబ్ గారు. ముఖ్యంగా
అంటే మనం ఎన్నో గమనిస్తాం. ఇప్పుడు ప్రజల చేత నిలబడ్డ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈ కుబీర్‌లో నిలబడుతున్న ఈ ముజాహిద్ ఖాన్ గారే. ఎందుకంటే కొందరు ఏం చేస్తారు మామూలుగా ఎలక్షన్‌లొచ్చినప్పుడు నేను లీడర్ కావాలని చెప్పి నెడతారు. కానీ లీడర్ అనేది పుట్టుకతోని ఉంటది. లీడర్‌షిప్ అనేది పుట్టుకతోనే అది ఎదగడం వల్ల లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయి. దాంట్లో మనం గమనిస్తే ప్రజా సమస్యలనే తన ఎజెండాగా మార్చుకున్నారు. నేను గెలిపిస్తే ప్రజా సమస్యలన్నీ తీర్చేస్తా అని సుస్పష్టంగా చెప్తా ఉన్నారు కాబట్టి కుబేర్ ప్రజలారా ఆలోచన చేయండి. అనుభవానికే ఓటేయండి. అభివృద్ధికే ఓటేయండి. మన ముజాహిద్ మొహమ్మద్ ముజాహిద్ సాబ్ ఖాన్ గారిని గెలిపించండి. సార్ చెప్పండి, సూటి ప్రశ్న సుస్పష్టంగా అడుగుతున్నా. ఈ కుబేర్ గ్రామ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలా? సార్, నేను డిగ్రీ కంప్లీట్ చేస్తూ 19 సంవత్సరాల నుంచి నాకు రాజకీయ అనుభవం ఉన్నది. నేను మండల్ కోఆప్షన్ మెంబర్గా 3 సార్లు ఏకగ్రీవంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. మళ్ళీ గత 5 సంవత్సరాలు మా పక్క ఊరు జామ్గాం గ్రామంలో నాకు ఏకగ్రీవంగా అన్ని మతాలు అన్ని కులాలు కలిపి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ గ్రామానికి నేను సామాజిక న్యాయం చేస్తూ మళ్ళీ ఏకగ్రీవం చేసి వేరే పిల్లగాడికి నేనే కూర్చుండి అప్పచెప్పడం జరిగినది. నాకు రాజకీయ అనుభవం ఉన్నది. 25 సంవత్సరాల నుంచి నాకు రాజకీయ అనుభవం ఉన్నది. నేను అందరికీ సుపరిచితుడినే. నాకు కుల మత భేదం లేదు. అందరికీ కలుపుకొని అందరూ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లను కానీ అందరికీ పట్టుకొని నేను అభివృద్ధి చేస్తాను. ఇది మా గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు. ఈరోజు కుబీర్ గ్రామంలో నాకు ఒక అవకాశం వచ్చింది, జనరల్గా ఇక్కడ వచ్చింది. మా ప్రజలు అందరూ నన్ను కోరుకొని మీరు నిలబడండి, ఇక్కడ మాకు ఒకసారి నిలబడండి, మీరు గతం నుంచి మాకు సేవలు చేస్తున్నారు, ఇప్పుడు ఒకసారి నిలబడండి అని అందరూ కోరుకోవడంతో నేను ఇక్కడ మా భార్యను నిలబెట్టి అభివృద్ధి నిర్ణయించి అన్ని కులాలకు సమస్యలు తీరుస్తాను. ఇది నాకు రాజకీయంకు ఉన్న అనుభవం. ఇది అందరికీ మా గ్రామానికి తెలుసు కాబట్టి నేను చేస్తాను. ఇక్కడ సమస్యలు కూడా నాకు తెలుసు, నేను అన్నీ తీరుస్తాను. ఎందుకంటే నేను ఎడ్యుకేటెడ్ కూడా ఉన్నాను. మళ్ళీ తీరుస్తాను అని ప్రజలకు కోరుతూ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నా గురించి మీ అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సరౌండింగ్గా తెలిసిన అవసరం ఉన్నది కాబట్టి నేను అందరికీ కలుపుకొని అందరి కుల మతాలకు అందరికీ కలుపుకొని అభివృద్ధి చేస్తాను. కాబట్టి ఒక్కసారి నాకు కూడా అవకాశం ఇవ్వాలని మా కుబీర్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరిని కోరుతూ చెప్తున్నాను. ధన్యవాదాలు. సార్ చెప్పండి, కుబేర్ గ్రామంలో రైతుల కొరకు మహిళల కొరకు మీరు చేసే పనుల గురించి చెప్పండి. సార్, రైతుల గురించి రైతు బీమా కానివ్వండి, మన రుణమాఫీ కానివ్వండి, మళ్ళీ ఇన్సూరెన్స్, మళ్ళీ రైతు బంధు కానివ్వండి, ఈ స్కీములు ఎవరికైతే ప్రజలకు రాలేదో వాళ్ళకు తీసుకొని పోయి అధికారుల దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యలు నేను కంపల్సరీగా తీరుస్తాను. ఇంకా మహిళల విషయానికి వస్తే వాళ్ళకు బీడీ పెన్షన్లు కానీ వీడో పెన్షన్లు కానీ వాళ్ళకు ఏమైనా డ్వాక్రాకు సంబంధించిన రుణాల గురించి కానీ ఎవరైనా అధికారులు చేయకపోతే నేను కంపల్సరీగా వాళ్ళకు తీసుకొని వాళ్ళ సమస్యలు కూడా తీరుస్తాను. మళ్ళీ ముఖ్యంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఎవరికైతే లేని వాళ్ళు ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళకి తప్పనిసరిగా ఇండ్లు వాళ్ళకు శాంక్షన్ చేయించి వాళ్ళకు ఇండ్లకు బిల్లు అన్నీ సరిగ్గా వాళ్ళకు మార్కెట్లు వేయించి వాళ్ళకు ఇండ్లు నిర్మించే బాధ్యత కూడా పూర్తిగా వహిస్తాను. సార్ చెప్పండి, ముఖ్యంగా కుబేర్ గ్రామ యువత కొరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి చెప్పండి. సార్, కుబీర్ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళకు స్వచ్ఛందంగా ఏమైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ కానీ పిఎంఈజీపీ కానీ వాళ్ళకు లోన్లు ఇప్పించడం కొరకు బ్యాంకులకు ప్లస్ మన కలెక్టర్ ఆఫీస్ వరకు ఎవరైనా కానీ లోన్లకు స్వచ్ఛందంగా వాళ్ళకు లోన్లు ఇప్పించడానికి ప్రతి ఒక్కరికి నా శాయశక్తుల కృషి చేస్తా. మరియు ముఖ్యంగా యూత్ కోసము జాబ్ మేళా లెక్క పైన ఎవరికైనా మాట్లాడి కంపెనీలకు మాట్లాడి మేళాలు నిర్వహించి యూత్కు న్యాయం చేసేటట్టు ఉపాధి దొరికేటట్టు నా శాయశక్తుల కృషి చేస్తాను. సార్ చెప్పండి, కుబేర్ మండలం అంటేనే ఆధ్యాత్మికంగా పేరున్న ప్రదేశం ఇది. సో మీరు గెలుపొందిన తర్వాత ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉన్న గుడులకు కానీ లేకపోతే ఇంకా మసీదులకు కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు దాని గురించి ఒకసారి చెప్పండి. మా కుబీర్ మండలంలో ఒక విఠలేశ్వర మందిరం ఉన్నది సార్. పండర్పూర్ తర్వాత ఆ మందిరం ఇక్కడనే చాలా పెద్ద, చాలా పాతది, పవిత్రమైన మందిరం. అక్కడ మందిర్లో కూడా మురికి నీళ్ళు, ఈ చెరువు నీళ్ళు, అక్కడ నీళ్ళు వచ్చి లోపల మురికిగా పోతున్నాయి. దానికి
గ్రామాలకు అందరికీ కలుపుకొని దానికి ఒక డ్రైన్ అనేది పక్క నుంచి తీసి ఆ నీళ్ళ సమస్య తీరుస్తాము. మరియు మందిర్లకు కానీ అభివృద్ధి చెందుతాము. మరలా ముస్లిం కులానికి వస్తే ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ ముస్లిం పాపులేషన్ 2,000 ఉంటుంది కనీసం. కానీ ఫంక్షన్ హాల్ లేదు ఇక్కడ మాకు. ఫంక్షన్ హాల్ లేక మా వాళ్ళు ఏంటంటే బైన్సాకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేయడం జరుగుతున్నది. ఆ ఫంక్షన్ హాలు నిర్మించడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకు కలుపుకొని ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళకు కానీ మందిర్లకు కానీ అన్నిటికీ నా తరపున అన్ని శాయశక్తుల అన్ని కులాలకు కలుపుకొని సహకరించి అన్ని అభివృద్ధి కోసం పాటుపడతాం అని అందరికీ ప్రజలకు కోరుకోవడం జరుగుతున్నది. సార్ చెప్పండి, ఫైనల్గా కుబేర్ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు దాని గురించి చెప్పండి. కుబీర్ గ్రామ ప్రజలకు నేను ఇంతకుముందు చెప్పిన విషయాలు అందరూ గమనించారు కాబట్టి దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను కుబీర్ గ్రామ పంచాయతీలో నేను 6వ సీరియల్ నంబర్, నా గుర్తు టీవీ రిమోట్. దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు నాకు ఓటేసి గెలిపించగలరని నేను మనస్ఫూర్తిగా అన్ని కుల మత భేదం లేకుండా అందరికీ కలుపుకొని అభివృద్ధి దిశలో పయనిస్తాను. మీ అందరి సహకారం తీసుకుంటాను కాబట్టి నాకు టీవీ రిమోట్ ఓటుకు ఓటేసి నాకు గెలిపిస్తారని కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇదండి కుబేర్ గ్రామ ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. ఎందుకనంటే ఎంతో అనుభవం ఉన్న ఈ సమీనా ఖాన్ గారిని ఎంతో భారీ మేరతో గెలిపించండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో సమస్యలను ఎంత పెద్ద పైన స్థాయిలైనా తీసుకుపోయి దాని గురించి మాట్లాడే సత్తా ఉండాలా, దాంతోపాటు సమస్యలపైన అవగాహన ఉండాలా. ఈ రెండు కూడా ఈ సమీనా ఖాన్ గారికి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కుబేర్ గ్రామ ప్రజలారా ఆలోచన చేయండి, అభివృద్ధికి ఓటేయండి, టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించండి.